థ్రెటనింగ్ కాల్స్, ఒక్కటే థ్రెటనింగ్ కాల్స్. మా డ్యాడీని స్టేషన్‌కి తీసుకెళ్ళి 1 వీక్ చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను ఇక్కడ యూకేలో గూడా టార్గెట్ చేసి నా డోర్స్ మీద వచ్చి డోర్స్ నాక్ చేయడం, చూస్తే వెళ్ళిపోవడం, నాకు కాల్స్ చేసి అన్‌నోన్ నంబర్స్ నుంచి అంటే "నువ్వు వాళ్ళు మా ఇక్కడే ఉంటారండి? మానిటరింగ్‌లో మీ ఉన్నావు." పేరెంట్స్ ఇక్కడే ఉంటారా? తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారా? అవునండి. మాది తిరుపతి. మా మమ్మీ, డ్యాడీ అక్కడే ఉంటారు. ఓకే. ప్రస్తుతానికి మమ్మీ కొన్ని ఎలక్షన్స్ కాబట్టి కొంచెం సేఫ్టీ రీజన్స్ వలన మమ్మీ ఇక్కడికి రావాల్సొచ్చింది. మా డ్యాడీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన డ్యాడీ సీరియస్ హెల్త్ ఇష్యూ అండి. మా డ్యాడీకి స్ట్రోక్ వచ్చింది. మా డ్యాడీకి బాలేనప్పుడు కూడా జనవరిలో వచ్చిందండి. మా డ్యాడీకి స్ట్రోక్ వచ్చినప్పుడు నేను చూసుకోలేని పరిస్థితి. రెడ్ కార్నర్ నోటీసులు నా పైన రాలేను. ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశానంటే ఎవ్వరు చెప్పినా నమ్మరు. నేను తెలియనీయలేదు ఎవ్వరికీ. ఇంక లేదు. ఇంకా మీరింటికి తీసుకెళ్ళిపోండి. సర్జరీ చేసిన 0.1% ఛాన్స్ మీరెంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఓకే. యూజ్ లేదని చెప్పారు డాక్టర్స్. లిటరల్లీ రాలేను, ఉండలేను, ఏం చేయలేని పరిస్థితండి. నిజంగా ఆ ఒక్క ఫేజ్ మాత్రం నరకమండి. ఎందుకంటే ఆ ఫోటోస్ మా డ్యాడీ ఆ వీడియోస్ చూసినప్పుడు కన్న తండ్రి నా పొజిషన్‌లో చూసి యెస్. ఏమి చేయలేని నిస్సహాయత. ఆ నిస్సహాయత నేను భరించలేకపోయాను. ఇప్పటికి నేను రాలేని పరిస్థితి. ఆహ్, చెప్పలేనండి. ఒక 5, 6 మంత్స్ నుంచి నరకం చూస్తున్నాను మా డ్యాడీని చూసుకోలేక. అది కూడా మా నిజంగా డ్యాడీ ఆయనకి ఇప్పటికి గూడా ఆయన హార్ట్ హాస్పిటల్‌లోనే కంప్లెయింట్ ఉన్న ఉన్నారు. సమయంలో ఆయనకి. ఏంటండి? అది కూడా ఆయనకి హార్ట్ కంప్లెయింట్ ఆ కొనసాగుతున్న సమయంలో ఇటువంటియన్నీ కూడా. నాకు చెస్ట్ స్ట్రోక్ కాదండి. హార్ట్ స్ట్రోక్ కాదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ ఓకే. స్ట్రోక్ వచ్చి బాడీ మొత్తం పారలైజ్ అయిపోయింది. మాటలు రావు. లైఫ్ మొత్తం ఇంకా మాట్లాడలేరు, కదలలేరు. బ్రెయిన్ మొత్తం ఓపెన్ చేసి ఒక సర్జరీ చేశారు. లక్కీగా అది సక్సెస్ అయింది. బట్ స్టిల్ మా డ్యాడీ ఇంకా గూడా హాస్పిటల్‌లోనే ఉన్నారు. 6 ఇప్పటికి. మంత్స్ నుంచి హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఇప్పటికి. ఇప్పటికి హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఓహ్! స్వాతి సో, గారు నేను ఈ ఇక్కడే ఫేజ్ నేను చెప్పండి. చెప్పండి. చెప్పండి స్వాతి గారు. సో, నేనిదంతా ఫేస్ చేసి కూడా నేనెక్కడ గూడా ఆగలేదు. ఇంట్లో ఉంది. నాకు ఫస్ట్‌లో మా పేరెంట్స్ వద్దన్నారు. పరువు పోతుంది. ఎందుకిలా అనిపించుకుంటున్నావు అవసరమా అని. బట్ తర్వాత నేను చేసే ఫైట్‌కి నాకొచ్చిన రెస్పాన్స్‌కి ప్రజలందరూ చుట్టుపక్కల వాళ్ళు గూడా కొంతమంది ఈ అమ్మాయి చాలా ధైర్యంగా మాట్లాడుతుందని చెప్పడం చూసి మా పేరెంట్స్ కూడా ఓకే. నా కూతురు ఏదో చేస్తుంది గాబట్టి సమాజానికి ఇన్ని మాటలు అంటున్నారు. నువ్వు చెయ్యి నాన్న ధైర్యంగా అని మా మమ్మీ తర్వాత నుంచి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. మా డ్యాడీ గూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. "నువ్వు చెయ్యి. నువ్వు చేస్తుంది కరెక్ట్. నువ్వెంత కరెక్ట్‌గా చేయకపోతే నీ పైన ఇంత బురద జల్లుతున్నారు. నువ్వు సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలమ్మా" అని నన్ను ఇంట్లో చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేశారండి. సో గ్రేట్. స్వాతి యాహ్! గారు చాలామంది తెలుగుదేశం నాయకులు అంటే కీలకమైన స్థానాల్లో ఉండేవాళ్ళు ఈ ట్రోలింగ్స్ కావచ్చు, లేకపోతే ఈ కేసులు కావచ్చు, లేకపోతే వాళ్ళని పెట్టిన టార్చర్ కావచ్చు, వీటన్నిటికి కూడా అంటే బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి మేము ఇక్కడ దగ్గర నుంచి చూసాం. అంటే అంటే దాదాపుగా తెలుగుదేశం కార్యకర్త తోట చంద్రయ్య లాంటి ఘటనలు అంటే మా పార్టీ నినాదం ఇవ్వు అని రోడ్డుపైన కొడుతూ ఉన్న వీడియోలు చూస్తుంటే ఎవరైనా వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి. మీరు ఎక్కడ కూడా ఈ యుద్ధానికి సిద్ధపడే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అంటే ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు మీరు. ఏమనిపించింది మీకు ఈ తోట చంద్రయ్య లాంటి యాదవ్ లాంటి ఘటనలు చూసినప్పుడు? ఆయనకి సాల్యూట్ చెప్తానండి నేను. ఎందుకంటే ఒకరి మెడ మీద కత్తి పెట్టి "నువ్వు వేరే పార్టీ నినాదం చెప్పు" అంటే నా ప్రాణం పోయినా పర్లేదు నేను జేటీడీపీ అంటానని చనిపోయినా చూడండి. అలాంటి వాళ్ళండి మాకు ఇన్‌స్పిరేషను. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి. నేను మరో టోటో చంద్రయ్యని అవుతానండి. నేనిది ఎన్నో సందర్భాల్లో ఓకే. చెప్పాను. ఎందుకంటే ఈ ట్రోల్స్ ఇవన్నీ నథింగ్ అండి. నా గోల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. యువతకి ఉద్యోగాలు రావాలి. మా తమ్ముడికి, మా అక్కలకి, చెల్లెలకి పట్టిన గతి దేశాలు, రాష్ట్రాలు పట్టుకొని వెళ్ళాల్సిన గతేంటి? నా రాష్ట్రంలో రిసోర్సెస్ ఉన్నాయి. ఒక అమరావతి క్యాపిటల్ సిటీ అయితే అద్భుతమైన కంపెనీలొస్తాయి. నేను ఇక్కడే పని జేసుకోవచ్చు. ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోవాలి అని ఒక స్ట్రాంగ్ సంకల్పం అండి. ఆ సంకల్పం ఆహ్, అడ్ డెడికేషన్ ముందు ఈ ట్రోల్స్ వాళ్ళు చేసే మార్పులు ఇవన్నీ నాకు నథింగ్ అనిపిచ్చింది. వాళ్ళు సీరియస్‌లీ నాకు చాలా సార్లు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. జరిగినాయి గూడా నా పైన యూకేలో గూడా. జరిగినప్పటికీ కూడా నేను ఎక్కడ గూడా ఆగింది లేదు. ఎందుకంటే ఒకటంటారు కదా! చస్తే రేపటికి 2 అంటారు గదా! అలాగా. కానీ నాకేదన్నా జరిగి ఒకవేళ ఏదన్నా అయితే అది మంచి కోసమే జరిగిందని గర్వంగా ఫీల్ అవుతారండి మా పేరెంట్స్ గూడా. నేను గూడా అలానే